కన్నీసలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ ముగ్గురు హీరోల ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఈ మధ్య కాలంలో వీరి నుంచి సినిమాలే రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే భైరవం. విజయ్ కనకమేడాల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్ బస్టర్ గరుడన్ తెలుగు రీమేక్ ఈ భైరవం. టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కించామని మేకర్స్ చెప్పారు. మరి ఆ మార్పులలో తెలుగు ఆడియన్స్ని మెప్పించాయా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. భైరవం కథ ఏంటంటే, తూర్పు గోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి అంటే మనోజ్, వరద అంటే నారా రోహిత్, శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాష్టిగా ఉన్న నాగరత్నమ్మ అంటే జయసుధ మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కన్ను పడింది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పడతాడు. మంత్రి చేసే కుట్రలను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ ఒత్తిడితో జగపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇచ్చేస్తారు. ఈ విషయం వరదకు తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఎలా రక్షించాడు? గజపతి గురించి శ్రీనుకు తెలిపిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి? అమ్మవారి పూనకం వచ్చే శ్రీను న్యాయం కోసం చివరకు ఏం చేశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.